ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లడ్డుకొండ ఫ్రెండ్స్. చాలా రోజులైంది బ్లాగ్ అయితే పెట్టక. విషయం ఏంటంటే నేను ఆంధ్ర నెల్లూరు పోయినన్నమాట. షూటింగ్కి పోయినా, పొలిటికల్ యాడ్ షూటింగ్ చేయడానికి. అందుకని చెప్పేసి బ్లాగ్ చేయలేకపోయినాము. ఇంకా మళ్ళీ ఆస్యం చేయమంటే నాకు చిక్కు అని అన్నది. అట్లన్నమాట. మొత్తానికైతే వచ్చి 2-3 రోజులు అవుతుంది. కానీ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చినారు, వాళ్ళని చూసుకోవడం, అది ఇది నిన్న తిరగడము. రేపు ఎల్లుండి నుంచి సాంగ్స్ పెట్టుకుంటున్నాను. నా జీవన్ భట్ మ్యూజిక్కి సాంగ్స్ 2 సాంగ్స్ షూట్ చేస్తున్నా. 3 రోజులు షూట్ ఉన్నది. అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్యూమ్ అవోటి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఎనీవే మళ్ళీ బ్యాక్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కొన్ని రోజులు ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ షూట్ ఉంది కదా, కొంచెం గ్యాప్ వస్తుండొచ్చు. ఓకే, మా వీడియోస్ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు లైకులు కొడతలేరు. లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి బూస్ట్ కావడానికి కొంచెం సహాయం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవాళ విషయం ఏంటంటే మేము రేపాకి వెళ్తున్నాం. మళ్ళీ రేపాకలా దావత్. మా స్థితిక పార్క్ కూడా పోతుందంట. ఓకేనా, రేపాక పోతాం. దావత్ ఉన్నది, మొత్తం చుట్టాలు వచ్చిర్రు. ఓకే, బాగా లేట్ అయిపోయింది సాంగ్స్ వల్ల. ఎడిటింగ్ అయ్యి చేసే వరకల్లా బాగా లేట్ అయింది. ఇంకా లాస్య వెళ్ళిపోమా? అయితే బంద్ పోద్దా? వీళ్ళు కోరుకోవద్దాను. ఓకే రైట్, బయలుదేరి. జాగ్రత్త. మొత్తానికి అయితే బయలుదేరినాం అన్నమాట. తిరుమతి రోడ్లో ఉన్నాము. మా రితిక్ గారికి కార్ ఇవరికి వచ్చేది ఉండే, ఇంతవరకు కార్ నేర్వలేదు వీడు. ఇప్పటికే వచ్చేది ఉండే. నేనే చిన్నప్పటి నుంచి నేర్పిస్తలేదట, అందుకే వీనికి లేట్ అయిందట వచ్చుడు. అట్లున్నది మరి. అట్లా మరి నేర్పిస్తా అంటే నువ్వు మంచిగా దృష్టి పెట్టి నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటున్నావా? ఓకే, మరి నేను చేతులు ఇడిచిపెట్టినా చక్కగా పోవాలి. సరేనా? నువ్వు పోతలేవు కదరా, అందుకనే నీకు నేర్పిస్తలే. నువ్వు ఎప్పుడైతే మంచిగా దృష్టి పెట్టి నడిపిస్తావో అప్పుడే నీకు నేర్పియాలి. అందుకే ఈ చిన్నప్పటి నుంచి నేర్పియాలి. కార్ చూడు, కార్ డ్రైవింగ్ చేసుకుంటే పక్కలకు చూస్తుండు బ్రో. డాన్స్. ఓ రితిక్ గారు డాన్సర్ అయినా. రితిక్ నువ్వు డాన్స్. రితిక్ నువ్వు డాన్స్. ఫ్రెండ్స్, మొత్తానికైతే రేపాక వచ్చినాం అన్నమాట. చెప్పురా రితిక్, ఏంద్రా నీ బాధ? ఓకే, అంతేనారా? ఓకే డన్. దాడ మమ్మీ పచ్చగూర తెంపుతుంది. పచ్చగూర తెప్పమంటే పచ్చగూర చెట్టు వీకేసింది. మళ్ళీ సరి వెరగకుండా చేసింది. ఈమెను కఠిన కారాగారి శిక్షలు వేయాలి. ఎడబడ్డారా? దెబ్బ కింద ఏదిరా? తాకలేగా? తాకపోతే ఏం కాదు, పడితే ఏం కాదు. చిన్నప్పుడు అలానే పడుతుంటాం రాస్నితిగా. పడతాం, దెబ్బలు తాకుతాయి, కామన్ అవన్నీ. నాకైతే ఎన్ని దెబ్బలు ఉన్నాయి తెలుసా నీకు? గంతే. ఓకే, ఇదంతా మా ఊళ్ళది మిరప తోట. ఇంట్లోనే పచ్చగూర చెట్లు ఉన్నాయి. మంచిగా పచ్చగూర తెంపుకొని పోతున్నాం. మిరపకాయలు కూడా తెంపుతారా? వాళ్ళు మిరపకాయలు తెంపుతారు, వీళ్ళు పచ్చగూర తెంపుతారు. మా వేదన అయితే మొత్తం తెంపడంలో నిమగ్నమైపోయింది. వీళ్ళేమో ఆటలో నిమగ్నం అయిపోయారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. మీకు ఇవరకే చెప్పిన రేపాకల ఇల్లు అంటే వేరే లెవెల్. ఎందుకంటే మంచి పచ్చని పొలాల మధ్యన, పచ్చని ప్రకృతి మధ్యన ఇల్లు ఉంటుంది. మంచి గాలి, మంచి వాతావరణం, చాలా బాగుంటుంది. ఐ లవ్ దిస్. ఏమంటారు లాస్య? న్యాచురల్ లైఫ్. మొత్తానికైతే రేపాక నుంచి వచ్చినావు. రేపక్కడైతే ఏం లాగైతే తీయలేదు, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ లేకుండే.
విషయం ఏంటంటే ఇప్పుడే రేపటి కష్టం మీద సోమవారం కావడం వల్ల మా లాస్ట్ ఇల్లు మొత్తం కడగాలి. మరి రితిక్ స్నితిక ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మమ్మ ఇట్లా పైసలు ఇచ్చినాయి అన్ని దాచిపెట్టుకుంటున్నారు. రితిక్గా ఇవి మా రితిక్ గాని పైసలు కాలేనే, ఎందుకంటే మొన్న వాడు సొంత పైసలతో ఏం కొనుక్కున్నారు అన్నాడు, సైకిల్ కొనుక్కున్నాడు కాబట్టి. ఎన్నున్నాయిరా గన్నున్నాయారా అందులో మా స్నితికనైతే ఇంకా లేస్తా ఉన్నది మెల్లగా, చినిగిపోతాయి మెల్లగా. ఇప్పుడు వద్దు. అవునవును, మా స్నితికి ఏం కొనుక్కోలే, ఇచ్చిన పైసలన్నీ దాచిపెట్టుకుంటుంది. వెరీ గుడ్. అందుకే రితిక్ గారు దాచిపెట్టి సైకిల్ కొనుక్కున్నాడు. ఇప్పుడు మా స్నితిక నువ్వేం కొనుక్కుంటావురా పైసలు బాగా అయినాక? సైకిలే కొనుక్కుంటావా? ఓకే. ఫ్రెండ్స్, రేపు నా జీవన్ భట్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్కి సాంగ్ రికార్డ్ ఉన్నదన్నమాట. సాంగ్ షూట్ చేస్తున్నాము. అందుకోసమని కాస్ట్యూమ్ కొనుకొచ్చినాము సాంగ్ కోసం. మొత్తం 12 సారీలు కొనుకొచ్చినాం. 12 సారీలు ఏమంటారు, ఏం బట్ట ఉంటుంది? బ్లౌజ్ కట్ చేస్తున్నాం. బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాం అన్నమాట. మా స్నితిక, మా భార్య లాస్య అందరం కలిసి మంచిగా పని చేస్తున్నాము. మా స్నితిక చూడు లడ్డుకొండ ఇక్కడ చూడరా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అందరం కలిసి మంచిగా పని చేస్తున్నాం అన్నట్టు. మా లడ్డు వాడు మంచిగా బజ్జుకున్నాడు, ఆయనకి ఎప్పుడు బజ్జీలే కావాలి అట్లా. వాస్తవానికి నేను ఏ సాంగ్లో కూడా ఎక్కువ కాస్ట్యూమ్ కొనుకొచ్చి ఇంతగానో అడ్జస్ట్ చేయలే. ఈ సాంగ్లో మాత్రం చేస్తున్నా, ఎందుకంటే సాంగ్ అవుట్పుట్ బాగా రావాలి, ఆ కాస్ట్యూమ్ బాగా కనబడాలి అని చెప్పేసి మా లాస్య సలహా ఇవ్వడం వల్ల అట్లా చేస్తున్నాను అనమాట. మా లాస్య బయట ఇద్దాం లాస్య అంటే నేనున్నాక బయట ఎందుకు అని చెప్పేసి మా లాస్య కట్ చేస్తుంది. ఆమె వేసేది కాకుండా మాదన కూడా చేస్తుంది. మన పనిని మనమే చేసుకోవాలని మా లాస్య చాలా వర్క్ బాగా చేస్తుంది అట్లా. మా స్నేహితుగా కష్టాన్ని అయితే వర్ణించలేను. చూడు ఎంత బాగా పట్టుకుంటుందో. ఏంటి మా స్నేహితిక కొంచెం పట్టుకొని ఇట్లా కట్ చేసి ఇవన్నీ ఆమె కూడా నేను కట్ చేస్తాను అన్నది. అట్లా మంచిగా పని చేస్తుంది. గుడ్డు పాప ఇదేంద్ర. మా స్నేహితిక అట్లా ఎందుకు చేస్తుంది అంటే మా చిటికను మొన్న కోతి కచ్చింది, అందుకే ఇట్లా చేస్తుంది. ఏమన్నా అంతేనా?